ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియో. మీరు లాస్ట్ వీడియో చూసి, ఈ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం ఐరోపా వారి మొదటి స్థావరాల గురించి క్లారిటీగా తెలుసుకుందాం. 1502లో మనకు కొచ్చిన్‌లో పోర్చుగీస్ వారు మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1605లో మచిలీపట్నంలో డచ్ వారు మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1611లో మచిలీపట్నంలోనే బ్రిటిష్ వారు కూడా వాళ్ళ యొక్క మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మచిలీపట్నంలోనే 1605లో డచ్ వారు మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేశారు. అదే మచిలీపట్నంలోనే 1611లో బ్రిటిష్ వారు కూడా మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకు డచ్ వారికి, బ్రిటిష్ వారికి మొదటి స్థావరాలు మచిలీపట్నం అనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 1620లో ట్రాంక్వీ బార్ వద్ద డేన్స్ వారు మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత 1668లో సూరత్ వద్ద ఫ్రెంచ్ వారు మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఐరోపా వారు మొదటి స్థావరాలనేది ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ వీడియోలో ఐరోపా వారి హెడ్ క్వార్టర్స్ గురించి, మనకు ప్రధాన స్థావరాల గురించి ఎక్కడ ఉన్నాయనే విషయం గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.